హలో అందరికీ, ఈరోజైతే నేను మా పిల్లల కోసం రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. స్కూల్కి స్నాక్స్ కింద తీసుకెళ్ళడానికి కానీ లేదా స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ చాలా బాగుంటాయండి. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది మీకు కూడా చూపిస్తాను రండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక స్పూను నెయ్యి అయితే వేసాను. అది కొంచెం కరగగానే బొంబాయి రవ్వ ఉంది కదండి, దీన్ని చక్కగా వేయించుకున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాక పంచదార అయితే నేను పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ కూడా అందులోకి కలుపుకున్నాను. బొంబాయి రవ్వలోకి రెండు కూడా కలుపుకున్నాక ఇవైతే కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలను కూడా కొద్దిగా దాంట్లోకి అయితే వేసుకొని రవ్వలోకి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలాగ ఉండలాగా చేసుకోవడమేనండి. వీటిని కొంచెంసేపు ఆరబెట్టేస్తే చక్కగా గట్టిపడిపోతాయి. ఇందులోకి జీడిపప్పు, పల్లీలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కానీ నేను అవేం వేయలేదు, ఇలా సింపుల్గా చేసేసాను. మధ్య మధ్యలో అవి తగిలితే కూడా బాగుంటాయి, కానీ మా పిల్లలు అలా తినరు. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.